డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మహాలక్ష్మి పథకం అమలు ప్రయోజనాలపై మహిళల్ని అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి జగన్నాథపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళలతో మాట్లాడారు. మహిళలకు రుణాలు ఇప్పించి వారి చేత బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. ఆ బస్సులనే ఆర్టీసీ రెంట్కు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మహాలక్ష్మి పథకం అమలు తీరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు సాక్షాత్తు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం బస్టాండ్ నుంచి నేరుగా జగన్నాథపురం వరకు పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తూ మహాలక్ష్మి పథకం అమలు తీరు ఎలా ఉందని అడుగు తెలుసుకుంటున్నారు. మనతో మాట్లాడేందుకు భట్టి విక్రమార్క గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా పల్లె వెలుగు బస్ ఎక్కారు, ప్రధాన ఉద్దేశం ఏంటి? లేదు, మేము తీసుకొచ్చినటువంటి పథకం విరివిగా పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది. నేరుగా క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళతో మాట్లాడి ప్రయాణం చేసి విషయం తెలుసుకుంటే బాగుంటుందనే ఆలోచనతోనే బస్ ఎక్కాను నేను. నాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ మహాలక్ష్ములు చాలా సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారు. బాగా ఉందని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా ఆర్టీసీని అమ్మేస్తారు, ఆస్తుల్ని కూడా అమ్మేయడంతో పాటు ఈ పథకం ఫెయిల్ అవుతుందని కూడా పదే పదే విమర్శలు చేశారు. ప్రస్తుతం మొత్తం సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎలా చూడాలంటారు దీన్ని? ఆర్టీసీకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. ఉచిత బస్సు అని అంటే బీఆర్ఎస్ లాగా టీఆర్ఎస్ లాగా వాడుకుని డబ్బులు కట్టకుండా ఉంటాం కాదు. వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేస్తారు, వాళ్ళ తరఫున ప్రభుత్వం మేము డబ్బులు కడతాం. జనరల్ గా ఎంత డిమాండ్ ఉంది సార్ బస్సులు కొనుగోలు చేయడానికి? ఇప్పటి వరకు ఏమైనా ప్లాన్ చేస్తారా? ఎన్ని బస్సులు కొనుగోలు చేస్తారు? ఇప్పటికే దాదాపు 300 బస్సులు పైన కొత్తవి వచ్చాయి. 1000 బస్సులు దాకా కొనుగోలు చేయడం కోసం ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఇంకా బస్సులు కావాలని అడుగుతూ ఉన్నారు. బహుశా ఆర్టీసీకి సంబంధించినటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి రోజువారీ దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా బస్సులు ఇంకా కొనే కార్యక్రమంలో ముందుకు పోతాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు కొనడానికి వాళ్ళకి రుణాలు ఇచ్చి ఆ బస్సుల్ని తిరిగి ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి కూడా వాడి అటు వాళ్ళు లబ్ధి పొందుతారు, బస్సు ఓనర్స్ గా మహిళలు లబ్ధి పొందుతారు. అదే బస్సులో ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ కూడా లాభం పొందుతారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కూడా రహదారితో పాటు బస్సులు లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఏమైనా ఐడెంటిఫై చేశారా రహదారులకు బస్సులకు సంబంధించి? అన్నిటికీ ఇప్పుడు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఈరోజు ఈ జిల్లా వరకు నాకు నేను పొద్దున ఆర్టీసీకి సంబంధించిన అధికారులందరితో మాట్లాడి జిల్లాలో ఎక్కడెక్కడ ఏ రూట్లో ఇంకా బస్సులు అవసరం ఉంది, ఎక్కడెక్కడ అడుగుతూ ఉన్నారు, డిమాండ్ ఎక్కడ ఉందో దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడిగాం. ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉంటుందో దానికి అనుగుణంగా కొత్తగా బస్సులు పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్ ని ఎలా సమన్వయం చేస్తున్నారు సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్? ఇది మనకి గత ప్రభుత్వం నుంచి దురదృష్టవశాత్తు మేము ధనిక రాష్ట్రంతో రాష్ట్ర విభజన చేసి టీఆర్ఎస్ కి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే వారు మాకు అప్పచెప్పే నాటికి 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రం పైన అందరిని కుదబెట్టి మాకు అప్పచెప్పారు. అయినా కానీ రాష్ట్రాన్ని కాపాడాలి, నిలబెట్టాలి, సంపద సృష్టించాలి, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే మేము ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టాం. జీతాలు గత ప్రభుత్వాలు ఎప్పుడు మొదటి తారీఖు నాడు ఇచ్చేవాళ్ళు కాదు. 15 తర్వాత ఎప్పుడో జీతాలు పడేటువంటి పరిస్థితి నుంచి మేము గత 2-3 నెలల నుంచి మొదటి తారీఖు నాడే జీతాలు వారి అకౌంట్లో పడేటట్టుగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు అమలు విషయానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే 7 లక్షల కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టి ఉద్యోగులకి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు జరుగుతున్నాయని కూడా భట్టి విక్రమార్క చెప్తున్న పరిస్థితి ఉంది. మహిళలు మహాలక్ష్మిలు కాబట్టి ఆ స్కీమ్ పథకం అమలు ఎలా ఉంది అని నేరుగా తెలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని కూడా భట్టి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.